దేవునికి స్తోత్రం. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండము 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు దేవుడు ఆదికాండము 9వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనకు తెలియచేశాడు. అందులో ఉన్నటువంటి విషయాలు, మరి నోవాహును దేవుడు ప్రేమించి భయంకరమైనటువంటి జలప్రలయం నుంచి తప్పించి వారి కుటుంబమును ఆశీర్వదించి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీతో కూడా ఉన్నటువంటి జీవులను అలాగే మరి వాటిని కూడా మీతో కూడా ఉండనివ్వండి, మీరు ఈ భూమిని నింపండి, భూమి మీద మీకు ఒక అధికారం ఇస్తూ ఉన్నాను, జంతువులపై అలాగే భూమి మీద సంచరిస్తున్న ప్రతి జాతిపై మీకు ఒక అధికారమును ఇస్తూ ఉంటున్నాను అని దేవుడు నోవాహుతో వాగ్దానం చేశాడు. వారి కుమారులు, కోడళ్ళు, భార్య మరి జలప్రలయం గతించిన తర్వాత భూమిపైకి వచ్చి వారు మరి సొంతంగా వ్యవసాయం చేయని ఆరంభించారు. తర్వాత నోవాహు ద్రాక్ష తోట వేసి ద్రాక్షరసము తాగి దేవునికి దూరమై మత్తుడైపోయి మరి దిగంబరిగా అనగా వస్త్రహీనుడిగా గుడారంలో పడుకున్నట్లుగా మనము లేఖనాలలో గమనించాము. నోవాహు దేవుడిని విడిచిపెట్టాడు, విసర్జించాడు. దేవుడు నోవాహును ఆశీర్వదించి ప్రేమించి భయంకరమైనటువంటి జలప్రలయం నుంచి తప్పిస్తే నోవాహు కొంతకాలమైన తర్వాత దేవుని మాటను వినలేని వాడిగా, అశ్రద్ధ చేసేవాడిగా ఉన్నాడు. దేవునితో కూడా నడిచిన వాడు దేవునికి దూరం అయిపోయాడు. పిల్లారా, ఎందుకు దూరం అయిపోయాడని ఆలోచన చేస్తే నోవాహుకు మరి వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. ద్రాక్ష తోట వేసి ద్రాక్ష రసాన్ని త్రాగి తన ఇష్టానుసారంగా జీవింపసాగాడు. అది చూసినటువంటి మరి దేవుడు ఎంతగానో బాధపడి ఉండవచ్చు, ఎంతగానో మరి వేదన కలిగి ఉండవచ్చు. కనుక మరి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మరి 10వ అధ్యాయంలో దేవుడు తన యొక్క మరి వంశావళిని విస్తరింపచేశాడు. అందులో నుంచి ఒక వ్యక్తిని మాత్రమే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయంలో నోవాహు మరి జలప్రలయము గతించిన తర్వాత 350 ఏండ్లు బ్రతికి, అనగా తన యొక్క సంవత్సరములన్నీ కూడా 950 ఏండ్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, మరి ఈ లేఖనాలను మనం గమనిస్తే నోవాహు యొక్క వంశావళిని, తన 3 కుమారుల ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి వాడైనటువంటి తన పెద్ద కుమారుడైనటువంటి మరి యాపేతు యొక్క సంతతిని, వంశావళిని మనం చూస్తే యాపేతుకు 7 కుమారులు పుట్టారు. అందులో మొదటి కుమారుని పేరు గోమెరు, రెండవ కుమారుని పేరు మాగోగు, మరి 3వ కుమారుని పేరు మదాయ, 4వ కుమారుని పేరు యావాను, 5వ కుమారుని పేరు తుబాలు, 6వ కుమారుని పేరు షబాకు, 7వ కుమారుని పేరు తీరస్సు. మరి వీరందరూ కూడా యాపేతుకు జన్మించినటువంటి వారు. యాపేతు కుమారుడు అయినటువంటి మరి గోమెరు యొక్క వంశావళి కూడా ఈ లేఖనాలలో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, గోమెరు యొక్క మరి కుమారులు ఎవరనగా అష్కనజు, తర్వాత రిఫతు, తొగర్మా అను వారు ఆ గోమెరు యొక్క వంశావళిగా పిలువబడతా ఉన్నారు. అలాగే మరి యాపేతు 4వ సంతానమైనటువంటి యావాను కుమారులు కూడా ఉన్నారు. వారి పేర్లు ఏమనగా, మొదటి వారి పేరు ఎలీషా, రెండవ వాని పేరు తర్షీషు, మరి 3వ వాని పేరు కిత్తీము, 4వ అతని పేరు దాదోనేము అని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, మొట్టమొదటి కుమారుని యొక్క వంశావళి దేవుడు క్షుణ్ణంగా రాయించి పెట్టాడు. యాపేతు కుమారుల పేర్లు దేవుడు లిఖింప చేశాడు. అలాగే రెండవ కుమారుని పేరు అనగా హాము యొక్క కుమారులు ఎవరనగా, మరి మొదటి కుమారుడు కూషు, రెండవ కుమారుడు మిస్రాయిము, 3వ కుమారుడు కూతు, 4వ కుమారుడు కనాను. రెండవ కుమారుడు నోవాహు యొక్క రెండవ కుమారుని వంశావళి కూడా దేవుడు లిఖింప చేశాడు. వారి యొక్క పేర్లు రాయించి పెట్టాడు. హాము యొక్క కుమారుడు కూషు యొక్క కుమారుని పేర్లు కూడా రాయించబడ్డాయి. కూషు కుమారులు ఎవరనగా సెబ, హమీల, సప్త,
రయామ, సప్తాక వీరు మరి కూషు కుమారులు. మరి హాము యొక్క కుమారుడు 4వ సంతానమైనటువంటి మరి కనాను యొక్క కుమారుల పేర్లు కూడా రాయించబడ్డాయి. వారి పేర్లు ఏవనగా రయామ కుమారులు షబ, దాదాను అని రాయించి పెట్టాడు. కూషు యొక్క కుమారుల పేర్లు అంత మాత్రమే కాదు, హాము యొక్క కుమారుల పేర్లు బైబిల్ గ్రంథంలో రాయించబడ్డాయి. మరి కూషు ఎవరంటే నిమ్రోదు. కూషుకు మరొక కుమారుడు కూడా ఉన్నాడు, అతని పేరు నిమ్రోదు ఒక పరాక్రమశాలి, అంటే గొప్ప వేటగాడని బైబిల్లో రాయించి పెట్టాడు. తర్వాత మనం గమనించినట్టయితే మరి కనాను కుమారులు కూడా ఉన్నారు, అంటే 4వ సంతానమైనటువంటి కనాను కుమారులు కూడా ఉన్నారు. వారి యొక్క పేర్లు ఏమనగా సీదోను తర్వాత హీతోను తర్వాత మొబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హవ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్షాదీయులను, సెమారీయులను, మరి మహాదీయులను, కనానీయులు. వీరందరూ కూడా కనానీయుల వంశావళిగా పిలువబడతా ఉంది. జాగ్రత్తగా మనం గమనిస్తే కనాను సంతతి ఏదనగా మరి తన కుమారుడైనటువంటి సీదోను నుంచి మరి హమాతీయుల వరకు వీరు కనాను సంతతిగా పిలువబడతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పగా వీరి యొక్క వంశావళి పేర్లను లేఖనాలలో రాయించి పెట్టాడంటే చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మరి 3వ కుమారుడైనటువంటి షేము సంతతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. షేము యొక్క సంతతి పరిశీలన చేస్తే షేము మొదటి కుమారుని పేరు ఎలాము, 2వ కుమారుని పేరు అష్షూరు, 3వ కుమారుని పేరు అర్పక్షదు, 4వ కుమారుని పేరు లోదు, 5వ కుమారుని పేరు ఆరాము. ఇలా షేము యొక్క సంతతి కూడా మరి విస్తరించింది. ప్రియులారా, షేము సంతానంలో ఉన్నటువంటి ఒకడైనటువంటి ఆరాము సంతతి కూడా ఉంది. 5వ కుమారుని పేరు ఆరాము. తన సంతతి ఏదనగా తన మొదటి కుమారుడు ఊజు, తర్వాత 2వ వాడు హూలు, 3వ వారు గెతేరు, 4వ వారు మాషాను అని ఈ లేఖన భాగంలో రాయబడి ఉంది. ప్రియులారా, తర్వాత షేము యొక్క సంతతి 3వ కుమారుడైనటువంటి అర్పక్షదు మరి వంశావళి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. అర్పక్షదు మొదటి కుమారుడి పేరు షలాకు, 2వ కుమారుని పేరు ఏబేరు. మరి ఏబేరు యొక్క కుమారులు ఇద్దరుగా పిలువబడతా ఉన్నారు. ఒకరు పెలేగు, మరొకరు యొక్తాను. మరి పెలేగు దినములలో దేశములు విభాగింపబడనని బైబిల్ గ్రంథం లేఖనాలలో క్షుణ్ణంగా రాయబడి ఉంది. పెలేగు యొక్క దినములలో దేశములుగా మరి ఈ యొక్క ప్రపంచము మరి పిలువబడింది. ప్రియులారా, ప్రపంచంలో నీ దేశాలుగా విభాగింపబడాయి అని మరి ఈ లేఖనాలలో రాయించి పెట్టాడు దేవుడు. తర్వాత యొక్తాను సంతతిని మనం గమనిస్తే యొక్తాను యొక్క కుమారులు అనగా ఈ యొక్తాను మరి అర్పక్షదు కుమారులు. యొక్తాను యొక్క కుమారులు వంశావళి కూడా బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు దేవుడు. యొక్తాను కుమారులు ఎవరనగా మరి అల్మోదాదును, తర్వాత షలాపును, అసర్మాను, తర్వాత వేతు, తర్వాత ఏరాహు, తర్వాత అదోరము, తర్వాత ఉజులును, తర్వాత దీక్లాను, తర్వాత ఒబాలును, తర్వాత అబి మయేలును, తర్వాత షబానును, తర్వాత ఓఫీరును, తర్వాత హవీలాను, యబానును. వీరందరూ కూడా మరి యొక్తాను యొక్క అనగా అర్పక్షది యొక్క 2వ కుమారుని యొక్క సంతతిగా పిలువబడతా ఉంది. వీరందరూ కూడా మరి తూర్పు కొండలు వీరి నివాస స్థలం అని కూడా రాయబడి ఉన్నాయి. పిల్లరా, మరి నోవాహును ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుడు చెప్పినది చేసినవాడు. చివరకు మరి ఒక పనిని ప్రారంభించి ఆ పని ద్వారా మరి నోవాహు మరి ద్రాక్షరసాన్ని త్రాగి మత్తుడై దేవుని మరి సన్నిధిని దూరం చేసి విడిచిపెట్టాడు. తర్వాత దేవుడు నెమ్మదిగా వారి కుమారులను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. వారి కుమారులలో వారి సంతతిని, వారి యొక్క వంశావళిని అభివృద్ధి చేశాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే
వారి యొక్క సంతతి అభివృద్ధి చెందుతూ ఉంది. వారు వారి భాషల ప్రకారము, వారి మరి ఆచారాల ప్రకారము, వారి యొక్క దేశముల ప్రకారము వారు వేరైపోతూ ఉన్నారు. జనాంగము విస్తరింపబడతా ఉంది. నోవాహు సంతతి విస్తరిస్తూ ఉంది. దేవుడు మొదటగానే చెప్పాడు, నోవాహు మీరు ఈ భూమి మీద ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమిని నింపండి అని నోవాహుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదే రీతిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ క్రమక్రమంగా వస్తూ ఉంటున్నాడు. దేవుడు మరి వాగ్దానం ఇస్తే దాన్ని నెరవేర్చకుండా ఎప్పుడు కూడా ఉండడు. ప్రియులారా, మాట తప్పని వాడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. మనుషులముగా మనము అనేక వాగ్దానాలు చేస్తాం, అనేకులకు మాట ఇస్తాము, కానీ అది తప్పేవారిగా ఉంటాం, అది నెరవేర్చేవారిగా ఉండము కొన్నిసార్లు. కానీ దేవుడు మాత్రము నోవాహు సంతతికి వాగ్దానం ఇచ్చాడు. నోవాహు యొక్క వంశావళికి వాగ్దానం చేశాడు. ఈ భూమి మీద మీరు విస్తరించండి, ఫలించండి, అంచెలంచెలుగా మీ యొక్క వంశావళిని అభివృద్ధి చేస్తానని మరి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం లేఖనాలలో గమనించవచ్చు. క్షుణ్ణంగా రాయబడి ఉంది. మరి నోవాహు సంతతిలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దేవుడు మరలా తన చిన్న కుమారుడైనటువంటి షేము వంశావళిని అభివృద్ధి చేశాడు. షేము వంశములో నుంచి దేవుడు క్రమక్రమంగా వంశావళిని అభివృద్ధి చేసి షేమును దేవుడు పట్టుకున్నాడు. ప్రియులారా, షేము యొక్క సంతతి నుంచి మనము తర్వాతి భాగాల్లో తెలుసుకుంటాం. అబ్రహాము వచ్చాడు. షేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి సంతానం ద్వారానే మనకు అబ్రాము కనిపిస్తాడు. ప్రియులారా, అది మనం తర్వాత లేఖనాలలో ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, మరి మనం పూజిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చదగిన వాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిద్దాం. దేవుని వాక్యాలను జాగ్రత్తగా మనం విందాం. వారి పేర్లతో సహా బైబిల్ గ్రంథంలో లేఖనాలలో రాయబడి ఉన్నాయి. మొదటి నుంచి దేవుడు మరి ఆదాము సంతతి కానించి మరి దేవుడు వారి పేర్లను లిఖింపచేస్తూ వస్తూ ఉన్నాడు. ఆదాముకు పుట్టినటువంటి మొదటి సంతానాన్ని, కయ్యను హేబేలు సంతతిని, హేబేలు చనిపోయినప్పుడు హేబేలుకు బదులుగా షేతు సంతతిని దేవుడు అభివృద్ధి చేస్తూ క్రమక్రమంగా వచ్చాడు. షేతు సంతతి ద్వారానే మరి నోవాహు జన్మించాడు. నోవాహు సంతతి ద్వారా మరి షేము జన్మించాడు. షేము సంతతి ద్వారానే అబ్రహాము జన్మించాడు. ప్రియులారా, కనుక మనం జాగ్రత్తగా బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలి, చదవాలి. ఒకరొక్కరి పేర్లను జాగ్రత్తగా వారు ఎలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చారో దేవుడు లేఖనాలలో వ్రాయించి పెట్టాడు. కనుక మరి 10వ అధ్యాయంలో వారి యొక్క వంశావళిని మనం చూసాం. మరి 11వ అధ్యాయంలో మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరి ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయబోతాడో మనం 11వ అధ్యాయంలో తెలుసుకుందాం. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ ఉదయకాల సమయం ముందు ఆయన కృతజ్ఞతాస్తుతులు